పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గొప్ప పరిచర్య. ప్రియులారా, యేసు ప్రభు వారికి ఆయన శిష్యులకు పేతురు అత్తగారు ఎలా పరిచర్య చేశారు? వారిని కూర్చోబెట్టి ప్రసంగించిందా? ఖచ్చితంగా అలా చేయలేదు. అయినా లేఖనాలతో ఇతరులకు బోధించడమే చేయగల ఏకైక పరిచర్య అని కొందరు భావిస్తున్నారు. వారికి సేవ చేసి పేతురు అత్తగారు పరిచర్య చేసింది. సేవకుడు అని తర్జుమా చేయబడిన పదం క్రొత్త నిబంధనలో పరిచారకుడు అని 2 సార్లు తర్జుమా చేయబడిన పదం. మరియు సేవ సేవించెను. సేవించుటగా 8 సార్లు తర్జుమా చేయబడిన పదం ఒకటే. ఒక గొప్ప అద్భుతాన్ని పొందుకున్నందుకు వారికి భోజనం సిద్ధపరచడమే ఆమె చూపిన స్పందన. ప్రియులారా, ఈ కథ మనలను దీనులను చేయాలి. కార్యములు అల్పములై ఉన్న కాలమును మనం ఎన్నడూ తృణీకరించవద్దు. అనేకులు అప్రాముఖ్యంగా భావించే అల్పమైన పనులు చేసి ప్రభువును బలముగా సేవించగలం. తన నామములో ఇవ్వబడిన గ్లాసు చల్లని నీళ్లకు కూడా ప్రతిఫలం ఉందని యేసు చెప్పారు. ప్రియులారా, పెద్దగా ప్రభావితం చూపే లేక గొప్పగా గుర్తింపునిచ్చే ముఖ్యమైన పనుల కోసం అనేకులైన క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోగా వేర్వేరు విషయాల్లో యేసు వలె సేవకునిగా ఉండే తక్కువ అవకాశాలను దాటివేస్తూ ఉన్నారు. అతి చిన్న విషయాల్లో నమ్మకస్తులుగా నిరూపించుకునే వరకు గొప్ప అవకాశాలు దేవుని రాజ్యములో ఇవ్వబడవని ఆయన చెప్పిన మాటను మర్చిపోతున్నారు. దేవుని బిడ్డలారా, పెద్ద చిన్న విషయాల్లో ఇతరులకు సేవ చేసే విధానాలను చూపమని ప్రభువుని అడుగుదాం. గొప్ప పరిచర్య క్రీస్తు నిమిత్తమై చేద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానము దయచేయండి. ఉద్యోగస్తులను దీవించండి. వ్యాపారస్తులను ఆశీర్వదించండి. నాయన, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించి వారికి కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. దీవెనలతో మమ్ములను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా నీ ప్రియ బిడ్డలకు దయచేయమని
మీరే తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.